చాలా సంతోషము. దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు అనుగ్రహించిన అవకాశమును బట్టి నేను మీ మధ్యలో నిలవబడి దేవుని యొక్క వాక్యమును ధ్యానించే గొప్ప అవకాశము దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ సహోదరులారా, మనము శుక్రవార సమయములలో మనము నేర్చుకునేది ఏమిటి అంటే, ఏబీసీ లెసన్స్ కింద కొన్ని పాఠాలను నేర్చుకోవడం మనమైతే ప్రారంభించాం. మరి విన్న వాళ్ళందరికీ కూడా మరి మీకు గుర్తుందని కూడా ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈరోజు క్యూ ఫర్ క్యూట్నెస్ కాదు, క్వైట్నెస్, అంతేనా? ఓకే. ఈరోజు క్వైట్నెస్ అనే దాని గురించి మనము ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. కీప్ క్వైట్ అంటారు కదా. కొంతమంది టీచర్లు వారి విద్యార్థులను అల్లరి చేస్తున్నప్పుడు ఏమంటారంటే, కీప్ క్వైట్, నిశ్శబ్దముగా ఉండు. అలాగే క్వైట్నెస్ అంటే దాని అర్థము, దాని యొక్క పర్యాయ పదాలను మనం చూసినట్లయితే, క్వైట్నెస్కి నెమ్మది, నిమ్మలము, నిశ్శబ్దత, సుఖము. క్వైట్నెస్ అంటే ఏమిటంటే నెమ్మది, నిమ్మలము, నిశ్శబ్దత, సుఖము. ఈరోజు ఈ క్వైట్నెస్ అనే పాఠంలో ఒక మనిషి జీవించడానికి మరియు దేవుణ్ణి సేవించడానికి ఈ నిశ్శబ్దము చాలా అవసరం. మనిషి జీవించడానికి, దేవునిని సేవించడానికి ఇది ఒక మార్గముగా మనకైతే ఉపయోగపడుతుంది అనే విషయాలను మనం పరిశీలన చేస్తూ ముందుకు వెళదాం. అయితే ప్రియ సహోదరులారా, ఎవరైనా కూడా వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలని ఆశపడుతూ ఉంటారంటే, ప్రశాంతంగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి, శాంతంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి అని కోరుకుంటారా? వాళ్ళు చెడ్డవాళ్ళైనా, దుష్టులైనా, దుర్మార్గులైనా ప్రతి ఒక్కరూ కూడా నా జీవితం నాశనం అయిపోవాలి, నాకు ఎప్పుడు కష్టాలే రావాలి, నాకు ఎప్పుడు కన్నీరే రావాలి అని అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. దానికి గల కారణం ఏమిటి అంటే, మన అందరము కూడా ప్రశాంతంగా బ్రతకాలని మానవ మాతృలుగా ఉన్న వాళ్ళందరం కూడా ఆశిస్తూ ఉంటాం. ఈ చెడ్డవాళ్ళుగా ఉన్న వాళ్ళు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా జీవితాన్ని నెమ్మదిగా జీవించే విధంగా నన్ను దీవించు అని కోరుకుంటారు. చెడ్డవాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రశాంతమైన జీవితాన్నే కావాలనుకుంటారు. మంచివాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి ఏ జీవితం కావాలనుకుంటారు? ప్రశాంతమైన జీవితమే కావాలనుకుంటూ ఉంటారు. అయితే ప్రశ్న ఏమిటి అంటే, అందరికీ ప్రశాంతమైన జీవితం కావాలని దేవుడి దగ్గరికి వెళ్తారు కదా, అందరికీ ప్రశాంతమైన జీవితం వస్తుందా? రాదా? మరి మనం అడుగుతున్నా కూడా దేవుడు ఇవ్వాలని ఆయనకి లేదా? మరి అడిగే నీ కోరిక తప్ప ఇచ్చే దేవుడి శక్తి తక్కువ. మనదే తప్ప? ఓకే. అయితే ఈరోజు మనది తప్ప, మనది తప్పు లేదా, దేవుడు చేయలేకపోతున్నాడా? మనది తప్ప, మనది తప్పు లేదా, దేవుడు చేయలేకపోతున్నాడా? ఆ విషయాలను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రశాంతత ఎవరైతే కోరుకుంటారో, కోరుకోవడం అందరూ కోరుకుంటారు, కానీ చేసేవాళ్ళు కావాలి. ఆ ప్రశాంతత వైపు అడుగులు వేసేవాళ్ళు కావాలి. ప్రశాంతత కోరుకోవడమే కాదు, కోరుకున్న వారు వారి అడుగులను ఎటువైపు త్రిప్పాలంట?
ప్రశాంతత వైపు తిప్పాలి. వారి మాటలను ఎటువైపు తిప్పాలంట? ప్రశాంతత వైపు తిప్పాలి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ లైఫ్లో క్వైట్నెస్ లేదా ప్రశాంతత ఉండాలి అంటే, మీ జీవితాలు నెమ్మదిగా ఉండాలి అంటే కొన్ని కార్యక్రమాలు దేవుడు చేయమంటున్నాడు. అలా చేసిన వారి జీవితాలకి ఖచ్చితంగా ప్రశాంతత ఉంటుంది. అయితే అలా మన జీవితాలలో లేకపోతే మనకి ప్రశాంతత అనేది ఎప్పటికీ కూడా, నెమ్మది అనేది ఎప్పటికీ కూడా దొరకదు అనేది కూడా నేర్చుకోవాలి. చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము, 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతున్నాను. ఇక్కడ ఒక ముసలి వ్యక్తి, ఎవరు అంటే ఒక పెద్ద వయసు కలిగిన వ్యక్తి, ఎవరు అంటే పౌలు గారు. ఈ పౌలు గారు వెళ్ళి ఎవరికి చెప్తున్నారంటే యవనస్తులకు చెప్తూ ఉన్నారు. ఈరోజు మీరు సమాజంలో చూడండి, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళని చేదస్తంగాను, వాళ్ళని ఇసుక్కునే వారిగాను, ఆయన అలాగే చెప్తాడులే అని అనుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ ఇక్కడ వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి తన అనుభవాన్ని పంచుతూ ఉంటే యవనస్తుడు చాలా ఆసక్తి కనపరుస్తూ ఉన్నాడు. ఆసక్తి కనపరుస్తూ ఉంటే అనుభవజ్ఞుడు ఏం చేస్తూ ఉంటాడు? ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటాడు. ఒకవేళ ఆసక్తి లేకపోతే ఎవరికీ మాట్లాడబుద్ధి కాదు. అలాగే ఇక్కడ ఒక దైవజనుడు మరొక వ్యక్తికి బోధిస్తూ ఏం చెప్తున్నాడంటే, 1వ వచనం, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా, ఈరోజు మన అందరము కూడా సుఖముగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి అని కోరుకుంటాం. అది మంచిదే. కానీ నువ్వు నీ జీవితంలో సుఖముగా ఉండాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా, ప్రశాంతతగా ఉండాలి అన్నా నువ్వు చేయవలసింది ఒక పని ఉంది. ఆ పనిని నువ్వు చేయకుండా దానిని సంపాదించడం చాలా కష్టం. ఆ పనిని చేసినప్పుడే నీకు అది లభిస్తుంది. ఆ పని లేకపోతే అది ఎప్పటికీ కూడా నీ కోరికగా ఉండిపోయిద్ది, కానీ నీ కోరిక సఫలపరచబడదు. అయితే ఏం చేయాలి అంటే, ముఖ్యముగా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మన జీవితంలో మనము నెమ్మదిగా ఉండాలంటే ముఖ్యముగా చేయవలసిన పనిని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఎవరు ముఖ్యంగా చేస్తారంటే పైన వచనం, సంపూర్ణ భక్తి కలిగిన వాళ్ళు. ఎవరైతే భక్తి పరులు ఉంటారో వాళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే వాళ్ళు చేయవలసిన ముఖ్యమైన పని, భక్తులు చేయవలసిన ముఖ్యమైన పని అనగానే మనం ఏమంటామంటే ప్రార్థనకి రావడం, దశమ భాగం ఇవ్వడం, ఇలాంటివి అంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ కొంచెం ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ముఖ్యముగా మనం చేయవలసిన పని మనుషుల అందరి కొరకును, రాజుల అందరి కొరకును, అధికారుల అందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. అంటే ఈ యొక్క వృద్ధాప్యములో ఉన్న దైవజనుడు ఒక యవనస్తుని పిలిచి, అయ్యా, నీ యవన కాలంలో నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే, నీ జీవితము నిమ్మలంగా వెళ్ళాలి అంటే, నీ జీవితము చక్కగా అమర్చబడాలి అంటే, నీ జీవితము ప్రశాంతంగా ఉండాలి అంటే, చాలామంది ఏమనుకుంటారంటే డబ్బుంటే చాలు అని అనుకుంటారు, పాపం చేస్తే చాలు సుఖంగా ఉంటాను అనుకుంటారు. కానీ పాపము వలన, ధనము వలన మనకి సుఖము అనేది దక్కదు. మనకి సుఖము దక్కాలి అంటే మనము చేయవలసినది ఏమిటి అంటే, మనుషులందరి కోసము అంటే దానిలో నీ మిత్రులు ఉన్నారు, నీ బంధువులు ఉన్నారు, నీ యొక్క ఇరుగు పొరుగు వారు ఉన్నారు. నీ దృష్టిలో కనబడే ప్రతి ఒక్కరి కొరకు ఏం చేయాలంట? నీ జీవితంలో ఇన్వాల్వ్ అవుతున్న ప్రతి ఒక్కరితో
నువ్వు పనిలోకి వెళుతున్నప్పుడు నీ పనిలో పరిచయమైన వారి కొరకు, నువ్వు వ్యాపారం చేస్తున్నప్పుడు నీ వ్యాపారంతో భాగస్వామ్యుల కొరకు, నువ్వు సంఘానికి వస్తున్నప్పుడు నీ సంఘస్థులందరి కొరకు కూడా నువ్వేం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఈరోజు అందరి కోసం ప్రార్థన చేస్తే సమయం ఎంతసేపు పట్టిద్ది? మనం నిద్రపోయి అంత పట్టిద్ది, అంతేనా? కొంతమంది ప్రార్థన చేస్తూ నిద్రపోతూ ఉంటారు, తెలుసా? అలా ఎప్పుడైనా మీరు నిద్రపోయారా? మీరు నిద్రపోయారు. ఎందుకు అలా నిద్రపోతూ ఉంటారు అంటే, విస్తారంగా దేవునితో ఏం చేస్తూ ఉంటాం? మాట్లాడుతూ అలాగ పడుకుంటాం. అందుకే తెలియగా మోకాలు మంచం మీద వేస్తూ ఉంటాం. పడిపోయిన దేని మీద పడిపోవచ్చు? మంచం మీద పడిపోవచ్చు, అంతేనా? కాబట్టి దేవుడు కూడా ఒక దైవజనుడి ద్వారా ఏం చెప్తున్నాడంటే, మన ప్రార్థన కేవలము కొద్దిగా మందికి పరిమితము చేయకూడదు. అంటే మన ప్రార్థన అనేకుల కొరకు చేయాలి. అయితే అంటే దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే, విశాల ప్రపంచాన్ని మనం ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. ఈ విశాల ప్రపంచంలో ఉన్న అందరినీ మనం ఏం చేసుకోవాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. అయితే జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ ఏం చెప్తాడంటే, పౌలు పాలకుల కోసం ప్రార్థన చేయాలి. అంటే మన ఏరియాని పరిపాలన చేస్తున్న కార్పొరేటర్ గురించి, మన ప్రాంతాన్ని నడిపిస్తున్న ఎమ్మెల్యే గురించి, మన యొక్క జిల్లాని నడిపిస్తున్న ఎంపీ గురించి, మన దేశాన్ని నడిపిస్తున్న సీఎం గురించి, మన రాష్ట్రాన్ని నడిపిస్తున్న సీఎం గురించి, మన దేశాన్ని నడిపిస్తున్న పిఎం గురించి, అయితే మన జీవితంలో మరి చూస్తున్న అధికారులు అందరూ కొరకు, అంటే ఇక్కడ పాలకులు అని చెప్తున్నాడు కదా, వారిని విమర్శించడం కాదు. చాలామంది ఏం చేస్తారంటే, నాకు నచ్చిన నాయకుడు రాలేదు కాబట్టి తిడుతూ ఉంటారు. ఒక్కోసారి ఎన్నికలలో మనకు నచ్చిన ఫలితాలు రావు. ఎవరికి నచ్చిన ఫలితాలు రావు? మనకు నచ్చిన ఫలితాలు రావు. మనం ఎవరో ఒకరు రావాలనుకుంటాం, వాళ్ళు రారు. వచ్చిన వాళ్ళని మనం నిందించకూడదు. మనం ఏం చేయాలంట? వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ క్రైస్తవ సమాజంలో క్రైస్తవ విశ్వాసులకు దేశ కాల పరిమితుల కొరకు కూడా మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఎందుకు ప్రార్థన మనుషుల కొరకు చేయాలి? ఎందుకు ప్రార్థన పాలకుల కొరకు చేయాలి? ఎందుకు ప్రార్థన విఎంసి మొదలుకొని, సచివాలయం మొదలుకొని, కరెంటు బిల్లు అధికారులు మొదలుకొని వీళ్ళందరి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, వాళ్ళు సరిగా పని చేస్తే మనం చాలా బాగుంటాం. వాళ్ళు సరిగా పని చేయకపోతే మనం అంత బాగోలేం. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడు ఇక్కడ మనకు నేర్పించాలనుకుంటున్న పాఠం ఏమిటి అంటే, దేవుడే అధికారులను నియమించాడు కదా, దేవుడే పాలకులను నియమించాడు కదా, దేవుడే సమస్త సృష్టిని నడిపిస్తున్నాడు కదా. అది నీకు అర్థమైతే వీళ్ళు బాగుండాలని ఎవరికి ప్రార్థన చేస్తావు? దేవుడు. అంటే నువ్వు వీళ్ళ కోసం ప్రార్థన చేయడం లేదు అంటే, దేవుడి చేత వాళ్ళు నియమింపబడ్డారని నువ్వు ఇంకా నీ హృదయపూర్వకంగా ఒప్పుకోలా. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము ఏమని ఒప్పుకోవాలి అంటే, ఆ ప్రార్థనలో దేవుడి చేతే ఇవన్నీ మనము పొందుతున్నాం. కాబట్టి అధికారంలో ఉన్నవారు విశ్వాసులు కాకపోయినప్పటికీ, వాళ్ళు మనకి వ్యతిరేకులైనప్పటికీ మనము చేయవలసింది ఏమిటి అంటే, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తామో మన జీవితాలకి శాంతి, ప్రశాంతి, నెమ్మది, నిర్మలము దొరుకుతూ. మనం ఎప్పుడైతే ప్రార్థన చేయమో మన జీవితాలలో ఆ యొక్క ప్రశాంతత అనేది కోల్పోతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇది అందరూ చేయగలరా అంటే అందరూ చేయలేరు. మనం కూడా ఒకసారి పరిశీలించుకోండి. నేనేం చేతులు ఎత్తమని చెప్పను, మన జీవితంలో ఇలా ప్రార్థన చేసేవారు ఉన్నారా? అలా అందరూ చేయలేరు. దానికి గల కారణం ఏంటంటే, అలా చేయాలంటే మనలో సంపూర్ణమైన భక్తి ఉండాలి, పరిపూర్ణమైన విశ్వాసము ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ ప్రార్థనలో కొన్ని పదాలను వాడాడు, వాటిని మనం చూద్దాం. 2వ వచనం, రాజుల కొరకును అధికారులు అందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను మనం ఏం చేయాలంట? చెయ్యాలి అని చెప్తున్నాడు.
ఇక్కడ ప్రార్థన, విజ్ఞాపన అని రెండు పదాలు మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రార్థన అంటే ఏమిటి, విజ్ఞాపన అంటే ఏమిటి చెప్పండి. ప్రార్థన అంటే ఏమిటి, విజ్ఞాపన అంటే ఏమిటి? మీరందరూ ప్రార్థన చేస్తున్నారా అని అడిగాను అనుకో, అందరం ప్రార్థన చేస్తున్నాం. అయితే అందరూ విజ్ఞాపన చేస్తున్నారా? విజ్ఞాపన ప్రార్థన ఒకటేనా చెప్పాలి. మన అందరం ప్రార్థనలు చేస్తున్నాం. ప్రార్థనలో మనం పర్ఫెక్ట్. ఇందాకే మీరు అన్నారు నిద్రపోతూ కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం అంటున్నారు కదా. అయితే విజ్ఞాపనలు కూడా చేస్తున్నారా అనేది నా ప్రశ్న. ప్రార్థన అంటే ఏమిటి అంటే సాధారణ సంభాషణ. సాధారణ సంభాషణ అంటే ఏమిటి? మామూలుగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే ప్రార్థన అంటే సాధారణంగా అన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోవడం. విజ్ఞాపన అంటే ఏమిటి అంటే స్పెసిఫిక్గా వాళ్ళకు ఉన్న సమస్యను మరలా జ్ఞాపకం చేసుకోవడం. అంటే సాధారణంగా ఉచ్చరించే వాటిని ప్రార్థన అంటారు. మన యొక్క నిర్దిష్ట అభ్యర్థనలను చెప్పడాన్ని విజ్ఞాపన అంటారు. ఈరోజు నా కోసం ప్రార్థన చేయండి అని అంటారు. ఏమని ప్రార్థన చేయాలంటారు కొంతమంది? అయ్యా ఆరోగ్యం బాలేదు అని చెప్తారు. అంతేనా? ప్రార్థన అంటే మామూలుగా జ్ఞాపకం చేసుకోవడం. విజ్ఞాపన అంటే వారి యొక్క కలిగి ఉన్న సమస్యను జ్ఞాపకం చేసుకోవడం అనేది దేవుడు వాక్యం అయితే తెలియజేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, నాకు తెలిసి మీరు అందరూ ప్రార్థనా పరులు అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రార్థనతో పాటు మన విజ్ఞాపనలను, యాచనలను పదే పదే అడగడం. కాబట్టి ప్రార్థన, విజ్ఞాపన, యాచన వీటిని మన జీవితంలో కలిగి ఉండాలి. అయితే మనం ప్రార్థన చేస్తాం, విజ్ఞాపన చేస్తాం, యాచన కూడా చేస్తాం. కానీ అది ఎవరి కోసం అంటే మన కొరకు, మన కుటుంబం కొరకు, అక్కడ వరకే పరిమితి ఉంది. అంతేనా కాదా? కానీ దేవుడు కోరుకుంటున్న ప్రార్థన ఏమిటి అంటే, పరిపూర్ణ విశ్వాసులు చేయవలసిన ప్రార్థన ఏమిటి అంటే, సంపూర్ణ భక్తి కలిగి ఉన్నవారు చేయవలసిన ప్రార్థన ఏమిటి అంటే సమస్త జనుల కొరకు ప్రార్థన చేయాలి. అయితే అప్పుడు దేవుడు నీకేమిస్తాడంట? గిఫ్ట్గా. ఈ ప్రార్థన, యాచన, విజ్ఞాపన చేసేవారికి గిఫ్ట్ ఏమొచ్చిందంటే ప్రశాంతత వచ్చింది. ఈరోజు నాకు ప్రశాంతత కావాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా, అందరి కొరకు కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, యాచనలు చేయాలని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ప్రియ సహోదరులారా, నీ జీవితంలో ప్రశాంతత కావాలి అంటే ఇంకేం చేయాలి అంటే 1వ దశలోనికి రాసిన పత్రిక 1వ దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి ప్రియ సహోదరులారా, నిజంగా నాకు మనశ్శాంతి లేదు, నాకు బాధలు ఉన్నాయి, నాకు సంతోషం లేదు అని మనం బాధపడుతున్నాం కదా. ఆ బాధకి గల కారణం మనమే. ఎందుకు అంటే మనం ప్రార్థన చేయట్లేదు కదా, దేవుడు కోరుకున్నట్లు విజ్ఞాపన చేయట్లేదు కదా. అయితే మనకి ప్రశాంతత కావాలి అంటే ఇక్కడ మరొక విషయాన్ని చెప్తున్నాడు. మనకి క్వైట్నెస్, మన జీవితం నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, సుఖంగా నేను బ్రతకాలి అని అనుకుని చాలామంది పనులు డబల్ డ్యూటీలు చేస్తూ ఉంటారు, రాత్రింబగలు చేస్తూ ఉంటారు. కాళ్ళు నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా ఉద్యోగాలు మాత్రం మానం. కానీ దేవుడు ప్రశాంతత కావాలి అంటే ఉద్యోగం ఒక్కటే ఆధారము కాదు. ఇక్కడ ఇంకొక విషయాన్ని చెప్తున్నాడు. 4వ అధ్యాయం 9వ వచనం, సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అంటే ఈరోజు క్రైస్తవులైన వారు ప్రేమ అనే లక్షణాన్ని ఎవరి దగ్గర నేర్చుకోవాలంట? దేవుడి దగ్గర. ఏ దేవుడి దగ్గర నేర్చుకోవాలండి అంటే ఈరోజు మనలో ప్రేమ ఉన్నది అంటే మనము దేవుని దగ్గర నేర్చుకున్న వాళ్ళం. మనలో ప్రేమ లేదు అంటే మనం ఇంకా దేవుని దగ్గర నేర్చుకోవడం ప్రారంభించాల. ఏదో అయ్యగారు మునగమన్నారు కాబట్టి మునిగాం, అయ్యగారు ప్రార్థనకి రమ్మన్నారు కాబట్టి రాగలిగాం. కానీ దేవుడు మన ఎడల చూపిస్తున్న ప్రేమ, గతంలో కూడా మీకు లవ్ అనేది దాని గురించి చెప్పా. లవ్లో స్ట్రాజ్ ఉంది, ఫిలియా ఉంది,
అంటే రొమాంటిక్ లవ్, ఫ్యామిలీ లవ్, ఇలాంటి లవ్స్ ఉన్నాయి. కానీ దేవుడు కోరుకున్న ప్రేమ ఏంటంటే అగాపే. ఏ ప్రేమ అంట? దైవ సంబంధమైన ప్రేమ. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుడి దగ్గరికి వస్తే ఆయన ఏమి నేర్పిస్తాడంటే స్వార్థపూరితమైన ప్రేమలను మనకు నేర్పిడు, శరీర సంబంధమైన ప్రేమలను నేర్పిడు, ఆర్థికపరమైన ప్రేమలను మనకు నేర్పిడు. ఆయన మనకు నేర్పించేది ఏమిటి అంటే అగాపే, దైవ సంబంధమైన ప్రేమ. మనలో ప్రశాంతత ఉండాలి అంటే ఆ అగాపే ప్రేమను మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. నేర్చుకోవాలంటే పదే 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 పదే. ఇప్పుడు మీకు ఉదాహరణకి ఒక మష్రూమ్స్ అనే కూర వండడం మీకు రాలా, మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు, రోజు చూస్తూనే ఉన్నారు, వచ్చేసిద్దా? ఎప్పుడు వచ్చిద్ది? ఈరోజు మేము కూడా కరోనా టైంలో జనరల్గా నా క్రాఫ్ట్స్ నేను చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అలా చేసుకోవాలని ఇలా మొత్తం లేచిపోయింది. ఇలా కాదులే మొత్తం గుండు కొట్టానన్న తర్వాత మళ్ళా మెల్లమెల్లగా నా అంతటా నాకు చేయడానికి ప్రాక్టీస్ అనేది వచ్చింది. అని నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే పదే 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 చూడాలి, దానిని చెయ్యాలి, అప్పుడే ఫలితాలు వస్తాయి. అలాగే దేవుని ప్రేమను కూడా మనం ఎలా నేర్చుకోవాలంటే చూడాలి. ఎలా చూడాలి? పై వచనం మనకు నేర్పించింది కదా. ఏమని? అధికారులను నియమించేది ఎవరు? దేవుడే. పాలకులను నియమించేది ఎవరు? దేవుడే. సృష్టిని నియమించింది ఎవరు? దేవుడే. అది మనకి కనపడుతున్నప్పుడు ఆయన ప్రేమ కూడా మన మీద అర్థమవుతుంది. క్రీస్తుని ఎందుకు పంపించాడో ఆ విధి విధానాలు కూడా మనకి అర్థమవుతాయి. కాబట్టి పరిస్థితులను గ్రహించగలిగితే దేవుడి ప్రేమ మన ఎడల ఉందని మనకి అర్థమవుతుంది. ఆ అర్థమైనప్పుడు దేవుడి దగ్గర మనము ప్రేమను పొందుతున్నప్పుడు అది అర్థం చేసుకున్న మనము కూడా ఏం చేస్తామంటే మన దగ్గర ఆపం, దానిని అనేకులకు ఆ ప్రేమను పంచుతూ ఉంటాం. అందుకే చెప్తూ ఉంటాడు, నేను మిమ్మల్ని క్షమించు ప్రకారము మీరును అందరినీ క్షమించాలి. అప్పుడు చెప్తాడు, ఎన్నిసార్లు క్షమించాలయ్యా అంటే 77 మార్లు. అంటే రాసుకుంటారు, అనిల్ తప్పు చేశాడు మొదటిసారి, రెండోసారి. అలా కాదు, 77 మార్లు అంటే అది సంపూర్ణ సంఖ్య. అంటే ఎన్నిసార్లు చేసినా కూడా ఏం చేస్తూ ఉండాలా? అలాగే ఎన్నిసార్లైనా మనము ఇతరులను ఏం చేస్తూ ఉండాలంట? ప్రేమిస్తూ ఉండాలి. దేనిని బట్టి అంటే అది ఎలా వచ్చింది ఆ గుణము అంటే అందరికీ రాదు. కొంతమంది అంటాం సిగ్గులేదు, చూడండి మొన్నే ఎంత నష్టం చేశారు, మళ్ళీ వాళ్ళతోనే ఉంటున్నారంటే అది ఆ గుణము భక్తి పరుల్లో వచ్చింది. నష్టము చేసిన వారిని కూడా పలకరించగలిగిన గుణం, నష్టము చేయకుండా ఉండాలనే గుణము వీళ్ళకి కలగాల. మన ద్వారా ఎవరికి నష్టము చేయకూడదు అనే గుణం మనకు ఉండాలి. అది ఏ రకంగా అయినా మన ద్వారా మనము అనేకులను ప్రేమించాం. కాబట్టి అది దేవుడి చేతే మనము నేర్పింపబడ్డాం. తర్వాత 10వ వచనం, అలాగుననే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరుల అందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరీ ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలనని. అంటే ఇక్కడ తెలియజేస్తున్న విషయం ఏమిటి అంటే మన జీవితంలో ప్రేమ మరియు నిజాయితీ గల పనిలో రాణించాలి. అంటే ఈరోజు పలానా సహోదరుడా చాలా మంచి వ్యక్తి, చాలా నిజాయితీపరుడు అని అనిపించుకోగలిగిన స్థితిలో మనము ఉండాలి. అక్కడ మాసిదోనియా సంఘం అంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు అంటే వీళ్ళ మధ్య ఏముందంటే దైవ ప్రేమ ఉంది. ఎంతమందిని మాత్రమేనంట? వీళ్ళొక్కలు మాత్రం నాకు నచ్చదు బ్రదరు అని అంటున్నారా? అందరినీ అంట, అందరినీ ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ కూడా చెప్తున్న విషయము ఏమిటి అంటే బాధ్యతాయుతమైన జీవితాలను, సుఖముతో గడుచు సంవత్సరములను మనము ఆస్వాదించాలి అంటే మనం ఏం చేయాలంటే పైనేమో అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు, కిందేమో దశనేలక సంఘములో ఏమంటున్నాడంటే ప్రేమ చూపాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మన ఎడల ప్రేమ ఉందా? ఆ ప్రేమ ఎలాగ ఉండాలంట? ప్రేమ యందు మరీ ఎక్కువగా అభివృద్ధి. ఆ ప్రేమ పదే పదే ఏమవ్వాలంట?
అభివృద్ధి పడాలి. నేను ఒక ప్రశ్న అడుగుతాను. నాకు ఒక క్లాస్ చెప్తుంటే ఆయన చెప్తుంటేనే నా కళ్ళలో నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ఎలా అంటే నిజమైన క్రైస్తవుడికి లాంగ్ ఫ్రెండ్షిప్ ఉన్న స్నేహితులు ఉంటారు. అంటే ఎప్పటి నుంచో ఉన్న స్నేహితులు ఉంటారంట. నా ప్రశ్న మీకు అర్థమైందా? మీకు దైవ సంబంధంగా ఉన్న ఒక 10 మంది స్నేహితులు ఉన్నారా? ఒక 10 మంది. నా మాట మీకు అర్థమైందా? 10 చీరలు ఉన్నాయా అంటే, 10 జాకెట్లు ఉన్నాయా, 10 షర్ట్లు ఉన్నాయా అంటే ఈ శరీరాన్ని అలంకరించడానికి కావాల్సిన ఈ బట్టలు, నాశనమైపోయి బట్టలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆత్మీయతను వెలిగించడానికి, సహవాసాన్ని పెంపొందించడానికి, ప్రశాంతతను సంపాదించడానికి కావాల్సిన 10 మంది స్నేహితులు మనకి లేరు. అది నిజం. మీరు అందుకే కొన్ని పార్కుల్లో చూడండి, కొంతమంది 10 మంది కలిసి ముచ్చట్లు ఆడుకుంటూ ఉంటారు. అంటే నిజంగా క్రైస్తవ సమాజంలో మన హృదయానికి దగ్గరగా ఉన్న కొంతమంది స్నేహితులను కూడా మనం ఏం చేయలేకపోయామంటే సంపాదించలేకపోయాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ మరలా చదువుదాం, ఇంకొంచెం ముందుకు వెళదాం. 11వ వచనం, సంఘమును వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచు. అంటే ఇక్కడ ప్రేమ కేవలము విశ్వాసం ఉన్నవారి మీదే కాదు, ఇక్కడ కేవలము మిత్రుల మీద, సహోదరుల మీదే కాదు, సంఘము బయట వారి మీద కూడా ఏం చూపించాలంట? ప్రేమ చూపించాలి. ఈరోజు మనం సంఘములో ఉన్న వారి ఎడలే మనకు దైవ ప్రేమ లేదు, మనము బయట వారి ఎడల ఎలాగ చూపించగలం? కానీ పౌలు గారు ఏం చెప్తున్నారంటే బయట వారి ఎడల కూడా ప్రేమ చూపుతూ మర్యాదగా నడుచుకోవాలంట. ఏం చేయాలంట? మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము. మీకు ఏది కొదువు ఉండకూడదు అంటే, మీ జీవితంలో ప్రశాంతత ఉండాలి అంటే, మీ జీవితంలో సంతోషము ఉండాలి అంటే, మీ జీవితంలో నెమ్మది ఉండాలి అంటే ప్రార్థన చేయాలి, ప్రేమించాలి. పరుల జోలికి మీరు ఏం చేయకూడదంట? వెళ్ళకూడదు. ఇక్కడ చెప్తున్న 4 విషయాలు ఇక్కడ మీకు నేను తెలియజేస్తున్నా. బోర్డు మీద మీరు చూసినట్లయితే ఇక్కడ 4 విషయాలు. మనం అందరితో ప్రశాంతంగా ఉండాలంటే అందరి ఎడల ఏం కలిగి ఉండాలా? ప్రేమ. ఆ ప్రేమలో ఏం జరుగుతూ ఉండాలా? ఆ ప్రేమ అక్కడ ఆగిపోకూడదు. ఆ ప్రేమ ఏమవ్వాలంట? అభివృద్ధి పొందాలా. మీరు ఎప్పుడైనా రోజువారీ ఇచ్చే వాళ్ళని చూసారా? రోజువారీలు తీసుకున్నారా? ఫస్ట్ ఎంత ఇస్తాడు? 1,00,000 రూపాయలు అడిగావనుకో, ఎంత ఇస్తాడు? 5,000 స్టార్ట్ అంట. అదిగోండి, 5,000 స్టార్ట్. 5,000 100 రోజులు బాగా కడితే అప్పుడు ఎంతకు వెళ్తాడు? 10,000 బాగా కడితే ఎంతకు అవుతాడు? అలా క్రమేపీ ఆ రోజువారీ వాడు పెంచుతున్నట్లుగా మన జీవితంలో ఇప్పుడు బంగారం నేను తనఖా పెట్టినప్పుడు నాకు ఎంత ఇచ్చేవాళ్ళంటే ఇంచుమించుగా ఒక 4,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 9,000 ఇస్తున్నాడు. అంటే ఇక్కడ రోజువారీ ధనం పెంచుతూ ఉన్నాడు, బంగారం ధర పెరుగుతూ ఉంది, అలా అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇవి నాశనం అయిపోయేవే. కానీ నీ ఆత్మ సంబంధమైన ఈ ప్రేమ నీ సహోదరుల పక్షాన పెరుగుతుందా, తగ్గుతుందా? నా ప్రశ్న అర్థమైందా? ఈరోజు కలిసి ఉన్నోళ్ళు వారం తర్వాత కలిసి ఉంటారో లేదో తెలియదు, వాళ్ళు కలిసి నడవిస్తారో లేదో తెలియదు. దానికి గల కారణం ఏంటంటే నువ్వు గొప్ప, నేను గొప్ప. ఈ గొప్పలకో లేదా ఒకళ్ళ గురించి ఒకళ్ళు దైవ ప్రేమ కాకుండా లోక ప్రేమ వాళ్ళ జీవితంలో ఇన్వాల్వ్ అయితే ఈ అభివృద్ధి అనేది ఏమైపోద్దంట? ఆగిపోయింది. కాబట్టి మనలో ప్రేమ ఉండాలి, దానిలో ఏముండాలంట? అభివృద్ధి ఉండాలి. గతంలో నీ కోసం 4 అడుగులు వేసినోడు ఇప్పుడు 40 అడుగులు వేయాల. గతంలో నీకు ఒక కొంచెం ఆహారం పెట్టినోడు ఇప్పుడు పంచ పరమన్నాలు పెట్టగలిగిన స్థితిలోకి రావాలి. తర్వాత బయట వారితో ఎలా ఉండాలంటే మర్యాదగా ఉండాలి. బయట వారితో ఎలా ఉండాలంట? మర్యాదగా. మర్యాద అంటే మర్యాద, గౌరవం. ఓకే, ఇంకా గౌరవము అంటే ఏమిటి అంటే వయసుకు తగ్గట్టైనా గౌరవించాలి కదా అని అంటారు కదా. ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తిలో మనము ఏం చూడాలంటే ప్రతి వ్యక్తి దేవుని చేత నిర్మింపబడ్డాడు అని నీకు అర్థమైతే, ప్రతి వ్యక్తి కూడా మానవుడే అని నీకు అర్థమైతే, ఈ మానవుడికి అతన్ని సృష్టించిన సృష్టికర్తకి నువ్వేం చేస్తావంటే గౌరవిస్తావు. ఇది ఎప్పుడైతే నీకు అర్థం కాదో వాడిని గౌరవించడానికి నీ మనసు సిద్ధపడదు. మనం ఎదుటివారిని ఎప్పుడు గౌరవించగలుగుతామంటే అతను సృష్టికి కర్త కూడా
దేవుడే అని తెలుసుకున్నప్పుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మర్యాదగా ఉండాలి. తర్వాత మనం మర్యాదగా ఉంటూ ఎవరి జోలికి పోకూడదంట? పరుల జోలికి పోకూడదు. ఈరోజు క్రైస్తవ్యంలో, సమాజంలో జరుగుతున్న ఒక పెద్ద సమస్య ఏమిటి అంటే లేనిపోని విషయాలలో తలదూరుస్తారు అంటూ ఉంటారు కదా, అంటారా లేదా? అలాగా ఈరోజు క్రైస్తవ సమాజాలలో కూడా చాలామంది వారి పని వారు చేసుకోకుండా అనవసరమైన వాటిలో అంటే అక్కడ ప్రేమించే పని లేదు, అక్కడ ప్రార్థించే పని లేదు, అక్కడ సహవాసం అభివృద్ధి పరిచే పని లేదు, కానీ ఊరికినే పరుల జోలు గురించి మాట్లాడుకోకూడదు మనం అని చెప్తూ, మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మును హెచ్చరించుచున్నాను. అంటే ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటంటే, నువ్వు ప్రేమగా ఉండు, అభివృద్ధి పరచు, మర్యాదగా ఉండు, పరుల జోలికి వెళ్ళదు, నీ సొంత పనులు నువ్వు చేసుకో, నీ పని ఏంటో నువ్వు చేసుకో, ఆ పనిలో దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అంటే నీ ఆశ అంతా కూడా దేని మీద ఉండాలంటే ప్రేమించే విషయం మీద ఉండాలి, దానిని అభివృద్ధి పరిచే విషయంలో ఉండాలి, నీ పను నువ్వు చేసుకునే విషయం మీద ఆశ ఉండాలి. ఆశ అంటే హోప్. కానీ మన హోప్ అంతా కూడా పక్కన వాళ్ళ పని మీద, మనం ఎప్పుడు కూడా పక్కన వాళ్ళ విశ్వాసం మీద, పక్కన వాళ్ళ తప్పుల మీద, పక్కన వాళ్ళ జీవితముల మీద మన జీవితాన్ని నిమగ్నం చేస్తే మనకు ఉన్న ప్రశాంతత కోల్పోతాం. కాబట్టి అనవసరమైన విషయాలలో మనము ఇది చేయకూడదు. అక్కడ ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాడు అనమాట, దే మే వాక్ ఆనెస్ట్లీ, అంటే నిజాయితీగా ఉండాలి. మన జీవితంలో ఎలా ఉండాలంటండి? నిజాయితీగా. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా నీకేం చెప్పానంటే 2 విషయాలు. ఒకటేమో మనం ప్రశాంతంగా ఉండాలంటే ప్రార్థన చేసుకోవాలి, మనం ప్రశాంతంగా ఉండాలంటే ఆశ కలిగి ఉండాలి. ఎట్టి మీద? ప్రేమ మీద, అభివృద్ధి పరచడం మీద, మర్యాదగా ఉండడం మీద, పరులను గౌరవించడం మీద, పనుల మీద. ఇవి సబ్ పాయింట్స్ అన్నమాట. కానీ లక్ష్యం ఏంటంటే ఆశ. మన ఆశ ఎవరి మీద? కానీ మన ఆశ కొంచెం వెరైటీగా ఉంటుంది. బంగారం రేటు తగ్గితే కనుక్కుందాం. చేపలోడు ఈ మధ్య రావట్లా, ఆడికి ఏమైపోయిందో. ఇలాగా మనము భౌతికపరమైన వాటి మీద చాలా ఆశ కలిగి ఉంటాం. అంటే భౌతికమైన వాటి మీద ఆశ వద్దా అనేది కాదా అనేది నా ప్రశ్న కాదు. కానీ ఆత్మ సంబంధమైన వాటి మీద, దేవుడు కావాలనుకున్న వాటి మీద మాత్రం ఖచ్చితంగా ఏం చేయాలంట? పెట్టాలి అని చెప్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరులారా, మీ జీవితాలలో నెమ్మది అప్పుడు లభించడానికి అవకాశం అయితే ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అదే 2వ దశలోనికి రాసిన పత్రికలో కూడా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 2వ దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఈ విషయానికి ఆ విషయాన్ని అనుసంధానం చేసి చదవండి. అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు. ఎలా పని చేస్తారంట? కొంతమంది ఏమనుకుంటారంటే ఇలా పని చేయాలి, అలా డబ్బులు వచ్చి పడాలనుకుంటారు. ఒక్కోసారి అలా సాధ్యపడదు. మనం కొంతకాలం ఏం చేయాలంట? కూల్గా స్లోగా. మొన్న ఒకళ్ళు చెప్తూ ఉన్నారు, స్పీడ్గా వెళ్ళాలనుకుంటున్నావా? ఒక్కడే వెళ్ళగలవు. దూరంగా వెళ్ళగలాలనుకుంటున్నావా? 2 వెళ్ళాలి. దూరంగా వెళ్ళాలంటే ఎంతమంది వెళ్ళాలంట? ఇది యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సేవకు పంపించేటప్పుడు ఒక్కడిని ఎక్కడ కూడా పంపించలే. ఎంతమంది వెళ్ళేవాళ్ళంట? జతగా. కాబట్టి ప్రియ సహోదరులారా, మన జీవితంలో మనము చేసే పని నెమ్మదిగా చేయాలి. ఇక్కడ చెప్తున్న నెమ్మది స్లో కాదు, స్లోగా వెళ్ళమని కాదు. అంటే నువ్వు చేసే పని నీకు మనశ్శాంతి ఉండాలి, నువ్వు చేసే పని ఎదుటివాడికి కూడా ఏముండాలంట? అంటే నువ్వు మాట్లాడే మాట నీకు మనశ్శాంతి ఉండాలి, ఎదుటివాడు నువ్వు మాట్లాడే మాట అవతల వాడికి మనశ్శాంతి ఉండాలి, నీకు మనశ్శాంతి ఉండాలి. నా మాట అర్థమైందా మీకు? కాబట్టి అట్టివారు నెమ్మదిగా పని చేయొచ్చు, స్వంతముగా సంపాదించుకొనిన ఆహారమును భుజింపవలనని. అంటే ఈరోజు పరుల జోలికి వెళ్ళి పరుల దగ్గర దౌర్జన్యంగా డబ్బులు లాక్కొని, కొంతమంది పని ఎవడు చేస్తాడంటే డబ్బులు సంపాదించడం చేతకానోడు చేస్తాడు అనే ఉద్దేశంతో పని చేయకుండా డబ్బులు సంపాదించాలని ఆశ కలిగి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు పని చేయి, నువ్వు చేసే పని నలుగురికి మేలుకరంగా. ఈ పాయింట్ని బాగా అండర్లైన్ చేస్తే మనం ఎలాంటి ఉద్యోగాలు ఎత్తుక్కోవాలి, మనం ఎలాంటి ఉద్యోగాలు
వెతుక్కోవాలి. మన ఉద్యోగము మనకు మనశ్శాంతి రావాలి. మనం చేస్తున్న ఉద్యోగము అవతల వాడికి కూడా ప్రశాంతతను ఇవ్వాలి. అలాంటి ఉద్యోగాలు. అందుకేనండి నేను మందు అమ్ముతున్నాను అంటారేమో. అయితే ఇది ఎలాంటి నెమ్మది అంటే వాళ్ళ జీవితాలకు ఉపయోగకరమైన నెమ్మది. అయితే అలాగ మన పని మనము చేసుకుంటూ దానిలో అభివృద్ధి పొందుకుంటూ కష్టము చేసి మనం ఏం చేయాలంట? పని చేయకుండా భోజనం చేయకూడదు అని అంటూ ఉంటారు కదా, ఈ వాక్యమును బట్టే. ఎందుకు అంటే పని చేయట్లేదు అంటే ఏదో చెత్త పని చేస్తున్నాం. ఏదో చెత్త పని చేస్తున్నాం అంటే ఉన్న ప్రశాంతత ఖచ్చితంగా కోల్పోయింది. ప్రతి వ్యక్తి కూడా వారి జీవితంలో పని చేయాలి. అది చిన్నదైనా అది పెద్దదైనా పని చేసుకుంటూ భోజనం చేయాలి. అంటే శరీర అలసట కావాలి. శరీర అలసట లేకపోతే ఈ శరీరంతో వెళ్ళి ఎదుటోడిని అలసిపోయేటట్టుగా చేస్తూ ఉంటాం. కాబట్టి ఇది ఎవరి ఆజ్ఞ అంటే మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపించిన పూరకముగా హెచ్చరించుచున్నాను. అంటే మరలా వార్నింగ్. ఇక్కడ 2 వార్నింగులు. ప్రేమ కలిగి ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు, నీ పని నువ్వు చేసుకోవాలని కూడా వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. మన పనుల మీద మనకేముండాలంట? ఆసక్తి ఉండాలి. తర్వాత ప్రశాంతత రావాలి అంటే అది జ్ఞానం ఉన్నవారి దగ్గర ప్రశాంతత ఉంటుంది. జ్ఞానం ఎవరికి ఉండాలంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనాన్ని నేను చదువుతున్నాను. 15వ అధ్యాయం 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చు. ఇప్పుడు దాకా ఒక రకంగా చూసాం. ప్రశాంతంగా ఉండాలంటే ప్రార్థన చేయాలని అన్నాం. ప్రశాంతంగా ఉండాలంటే నీ పనుల మీద నీకు ఆసక్తి, నీకు ఇచ్చిన చీర మీద నీకు ఆసక్తి ఉండాలి. అంతేనా? అలాగే ప్రశాంతత ఉండాలి అంటే మన మాటలు బాగుండాలి. ఏం బాగుండాలి? మాటలు. ఎలాంటి మాటలు మనకు ఉండాలంటే మృదువైన మాటలు అని చెప్తున్నాడు. అంటే సాఫ్ట్ ఆన్సర్. సాఫ్ట్ ఇంగ్లీష్లో చెప్తాడు, ఏ సాఫ్ట్ ఆన్సర్ టర్న్ వేవ్. అంటే మన సాఫ్ట్గా మాట్లాడే మాటలు క్రోధాన్ని ఏం చేస్తాయంట? మార్చేస్తాయి. ఈరోజు చాలామంది కూడా పిల్లలకి బాల్యం నుంచే ఏం నేర్పించాలి అంటే, అవును పిల్లలు కూడా మామూలుగా సమాజం ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన వైఖరిలో పెంచిద్ది మనల్ని. మనం ఏం చేయాలంటే ఆ వ్యతిరేకమైన వైఖరిలోకి వాళ్ళు వెళ్ళిపోకుండా వాళ్ళ మార్గాన్ని మార్చాలి. అందుకే ఏ పిల్లలు కూడా మృదువుగా మాట్లాడడం వాళ్ళకి చేత కాదు. మీరు ఎప్పుడైనా గమనించండి, పెద్ద మేధావులు ముదురులుగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి బాల్యదశ నుంచే వాళ్ళ మాటలను మృదువుగా మార్చాలి. ఎవరు మార్చాలి అంటే మనం మార్చాలి. మనం మార్చాలంటే మన మాటలు ఎలా ఉండాలా? మన మాటలు కూడా ఉండాలి. ఇంతకే ఒకరికి ఫోన్ చేశా, గడియారం రిపేర్కి ఇచ్చాను, మీరు పెద్దోళ్ళు కదా, మీకు ఇన్ని రోజులు టైం ఇచ్చాను కదా, ముళ్ళు పడిపోయింది ఏంటి అని అడిగా. ఆయన అన్నాడు, తీసుకురా బాబు చేస్తాను రేపు అన్నాడు. దానికి డబ్బులు ఎంత ఇవ్వాలి అన్న. డబ్బులు ఏం వద్దయ్యా అన్నాడు. ఇప్పుడు అడిగే వర్షంలో ఇంకోటి, డబ్బులు ఇచ్చా ఏం చేసావు అని ఇలా అడిగితే, నీ దుక్కున్న చోట చెప్పుకో, నేను చేయను, నేను చేయాల్సింది నేను చేసా, పని చేసినా పని చేయకపోయినా నాకు సంబంధం అంటారా? అనరా? అంటే మృదువైన మాటలు ఎప్పుడూ కూడా పరిస్థితులను ఏం చేస్తాయంటే అనుకూలపరుస్తాయి. పరిస్థితులను ఏం చేస్తాయంటే ప్రతికూలంగా వెళ్ళనివ్వవు. మృదువైన మాటలు ఎప్పుడూ కూడా మనకు కోపాన్ని కూడా, అవతల వాడికి కూడా కోపం రాకుండా మనం మాట్లాడాలి. ఒక్కోసారి మన మాటలు అవతల వాళ్ళకి కోపం వస్తూ ఉంటాయి. మనం కోపంతో మాట్లాడాం కాబట్టి అవతల కోపంతో మాట్లాడాడు. కానీ మనం ఏం చెప్తాం తెలుసా? ఆడు నన్ను ఎంత మాట అన్నాడు అంటాడు. నువ్వేమన్నావు? నువ్వెలా నడుచుకున్నావు? ఇది చెప్పాలిగా ముందు, ఇది చేయాలిగా ముందు. కాబట్టి ఎదుటి వాడితో మృదువుగా మాట్లాడితే శుతిమెత్తమైన ఆన్సర్లు ఇస్తూ ఉంటాయి. అది ఎవరితో అయినా కూడా. అది నువ్వు పిల్లల దగ్గర నుంచే ప్రారంభించు, అది నీకు అవలంబింపబడింది. కానీ ఆ మృదువైన మాటలు మనకు వచ్చాయా? కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఎప్పుడు కూడా నొప్పించే మాటలు ఎవరితో కూడా మాట్లాడకూడదు. ఎందుకు అంటే నొప్పించే మాటలు సమస్యలను పెంచుతాయి. అయితే మీకు నేను ఒక చరిత్రను చెప్తాను. ఏంటి చరిత్ర అంటే, న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయంలో ఒక పరిస్థితి జరుగుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము
1వ వచనం. అయితే దీని అంతటిని నేను చదవను కానీ, అప్పుడు ఎఫ్రాయిమీలు గిద్యోనుతో, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? అంటే ఎఫ్రాయిమీలు వచ్చారు, వచ్చి ఏంటి మా ఎడల నువ్వు మర్యాదగా నడుచుకున్నావా, ఒకసారి చూసుకో అని అన్నారు. అని అనగానే అప్పుడు గిద్యోను అంటున్నాడు అనమాట. గిద్యోను ఏమంటున్నాడంటే 2వ వచనం, అందుకు అతడు, మీరు చేసినది ఎక్కడ, నేను చేసింది ఎక్కడ? నేనేం చేశాలే, నువ్వే బాగా చేసావు, నాకన్నా నువ్వే బాగా చేసావు. అబియేజరు ద్రాక్ష పండ్ల కోత కంటే ఎఫ్రాయిముల పరిగే మంచిది కదా. అంటే ఇక్కడ మిద్యాను అంటే గిద్యోనికి ఒక ప్రశ్న ఎదురైంది, మా పట్ల నువ్వు ఎలా నడుచుకున్నావు చూసుకో అని అన్నాడు. అనగానే ఇప్పుడు గిద్యోని ఏం చేస్తున్నాడంటే పొగుడుతున్నాడు. ఎవరిని? ఆ ప్రశ్నించిన వాళ్ళని, ఎఫ్రాయిముల్ని పొగుడుతున్నాడు. ఒక్కోసారి సమస్యలు చల్లబడడానికి, సమస్యలు తగ్గడానికి మనము గొప్ప విషయాలను చర్చించి మనతో మాట్లాడిన వారిని గొప్పవారిగా పరిగణించాలి. ఎదుటి వారిని మనం ఎప్పుడు గొప్పవారిగా పరిగణిస్తామో మన నోటి మాటలు గొప్పగా వస్తాయి. మనం ఎదుటి వారిని ఎప్పుడు తక్కువ వారిగా పరిగణిస్తామో మన నోటి మాటలు తక్కువగా వస్తాయి. ఉదాహరణకి మీకు మీ పిల్లలు ఇట్రా అని అన్నారనుకో, పిల్లోడు రాలా, ఇంకోసారి పిలుస్తావు రాలా, ఇప్పుడు నిద్రపోతున్నారా, ఇప్పుడు అని గట్టిగా అరుస్తాం. సరే, ఇప్పుడు పిల్లోడికి బదులు అక్కడ పోలీసు వాడు ఉన్నాడు. ఎవరున్నారు? పోలీసు. ఇట్రండి అని అంటాం, రాడు. ఇట్రండి అంటాడు, రాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇట్రా అంటామా? ఇప్పుడు ఏం చేస్తాం? ఎందుకు? ఆడు మనిషే, ఈడు మనిషే. ఈడు మనకు పుట్టినోడు, మళ్ళా వాళ్ళు మనకు పుట్టినోళ్ళు కానే కాదు. మరి ఆడికి ఇచ్చిన గౌరవం ఈడికి ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అంటే, ఈడు నా ఓడు కదా, నాకు ఆ మాత్రం లేదా అని అనుకుంటాం. అంటే గౌరవాల దగ్గర మనోడైనా మనోడికి ఇవ్వాల్సిన గౌరవం మనోడికి ఇవ్వాల్సిందే. కాబట్టి ఇక్కడ మిద్యాను కూడా ఏం చేస్తున్నాడంటే వారిని గొప్పవారిగా ఎంచి వారితో ఆయన ఏమనుకున్నాడంటే నాకు చేయాల్సిన పని చేయాలా, అంతేగాని ఎవరినో నొచ్చుకునేటట్టుగా మాట్లాడడం, ఎవరినో విమర్శించడం నాకు అవసరంలా. ఈరోజు మనము కూడా మన జీవితంలో మృదువైన మాటలు ఎందుకు మాట్లాడాలంటే, మనము ప్రేమను అభివృద్ధి పరచాలి అన్నా, మనము స్వకార్యముల్లో ఇబ్బందులు రాకూడదు అన్నా, మనము ఇరుగు పొరుగు వారితో ఒక సాఫ్ట్ కార్నర్ మాట్లాడాలి. నాకు అనిపిస్తూ ఉంటుంది, నాకు మృదువుగా మాట్లాడడం అస్సలు రాదని. మీ గురించి కాదు, నా గురించి. అందుకే నేను మొన్న ఒకసారి కళ్ళు మూసుకుని ఇప్పటిదాకా ఎన్ని ఉద్యోగాలు మారాను అంటే ఇంచుమించుగా 25 ఉద్యోగాలు మారా. నా వయసు 30, నేను 25 ఉద్యోగాలు మారా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 3 నెలలు 4 నెలల తర్వాత నువ్వేంట్రా నాకు ఉద్యోగం ఇచ్చేదని మానేసేయడమే. అంటే ఆ మృదువైన మనసు మనలో ఉండాలి. కాబట్టి అలా లేదు చాలామందిలో. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇప్పటిదాకా నేనేం చెప్పానంటే ప్రార్థన చేయాలి, ఆసక్తిగా ఉండాలి, 3వది ఏంటంటే మృదువుగా మాట్లాడాలి అని తెలియజేస్తున్నాను. మీరు రాసుకోండి, ఇళ్ళకి వెళ్ళి పరిశీలన చేయండి. 18వ వచనం కూడా అదే ఉంటుంది. సామెతలు 15:18 కోపాగ్ని అంటే కోపం కలిగిన వాడు కలహాన్ని రేపుతాడు, దీర్ఘశాంతుడు వివాదమును నణిచివేస్తాడు అని తెలియజేస్తుంది. అయితే చివరిగా ఇంకొక విషయాన్ని చెప్పి, మరి చాలా వాక్యం ఉంది కానీ సమయం అయితే అయిపోయింది, కాబట్టి ఇంకొక వచనాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22 నుంచి 26 దాకా. ఇప్పటిదాకా 3 పాయింట్లు నేర్చుకున్నాం. మన జీవితాలు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. తర్వాత మన పనుల యందు మనం ఆశ కలిగి ఉండాలా. తర్వాత మన మాటలు ఎలా ఉండాలా? మృదువుగా ఉండాలి చెప్పారు. 4వది ఏంటంటే 22వ వచనం, నీ యవనేచ్ఛల నుండి పారిపోము, విడిచి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. అంటే ఇక్కడ దాకా చెప్పింది ఒకటైతే ఇక్కడ చెప్తుంది మరొకటి. నువ్వు సమాధానంగా ఉండాలి అంటే ముందుగా నీ పరిస్థితులలో వచ్చే కోరికలను, నీ యవనములో వచ్చే కోరికలను, అన్కంట్రోల్ వర్డ్స్, అన్కంట్రోల్ బిహేవ్, వాటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఎప్పుడైతే అది విడిచిపెట్టి వాటికి దూరంగా పారిపోతావు,
దేనికి దూరంగా పారిపోవాలంట? మనం కొంచెం విచిత్రమైన మనుషులం, చెడ్డోళ్ళకి దూరంగా పారిపోతాం, కానీ ఆ చెడ్డోడు నీలో ఉన్నాడనే విషయం తెలియదు. కాబట్టి వాటి దూరంగా పారిపోయి పవిత్ర హృదయులై మనం ఎలా ఉండాలంటే, పవిత్రమైన హృదయము అంటే క్లీన్ హార్ట్ మనం కలిగి ఉన్న తర్వాత 23వ వచనం, నేర్పలేని మూడుల వితత్కరముల జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. పాపముకు దూరంగా పారిపో. తర్వాత అనవసరమైన చర్చలు, గొడవలు, జగడములలోకి నువ్వు దూరవద్దు. అలాంటి వాటిని పుట్టించొద్దు, అటువంటి వాటిలో దూరవద్దు, అటువంటి వాటిని కూడా విసర్జించు. కాబట్టి 24వ వచనం, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగొట్టకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. ఎప్పుడైతే నువ్వు పాపానికి దూరంగా ఉంటావో, జగడములకు దూరంగా ఉంటావో, వాదనలకి దూరంగా ఉంటావో, నీ ప్రవర్తనను బట్టే నీ ఎదుటి వానికి కూడా దేవుడు ఏం చేస్తాడంట? మారు మనసు దయచేయనేమో అని తెలియజేస్తూ 25వ వచనం, అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకుని మేలుకొందరేమో అని. అంటే ఆడరిశాడండి, ఆడు తిట్టాడండి, ఆడన్నాడండి, ఆమె ఇచ్చేసిందండి, ఆమె చేసింది కాబట్టి నేను కూడా చేశానండి అని అంటాం కదా. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అవతల వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనం ఏమనుకోవాలంటే వాళ్ళు సాతాను ఊరిలో పడిపోతున్నారు. ఎందుకంటే ఆ మాటలు, వారి ప్రవర్తనను బట్టి వాళ్ళు ఎక్కడ ఉన్నారంట? సాతాను ఊరిలో. ఆ ఊరిలో నుంచి తప్పించాలి అంటే వెళ్ళి బైబిల్ పట్టుకుని, అయ్యా నీకు వాక్యం చెప్పనంటే నీ మీద కోపంతో ఉన్నాడు, నీకు వాక్యం వింటాడా? నా మాట మీకు అర్థమవుతుందా? అందుకే మీరు కూడా మీ ఇళ్ళకి నన్ను పిలవట్లా, అంతేనా? అంటే ఈరోజు మనము అంటే మనుషులకి దూరం ఉంటే మన మాటలు వాళ్ళ హృదయాలని తాకవు. ఒక్కోసారి ఒక సేవకుడు చెప్తాడు, ఒకడికి బాగా ఉందంటాడు, ఒకటి బాగాలేదంటాడు. గల కారణం ఏంటో తెలుసా? మనిషికి దగ్గర ఉండాలి. ప్రసంగం మాటలు అర్థం కావాలన్నా మనం వాళ్ళకి దగ్గర ఉండాలి. అందుకు ఒక్కోసారి అంట అమ్మ అంటే ఇంకోలాగా వినపడుతుంది ఆడికి అని అంటాం కదా. ఎందుకంటాం? ఆడికి నీకు సఖ్యత లేదుగా. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఏం చేయమంటున్నాడంటే, పాపానికి దూరంగా పారిపో, జగడములకు దూరంగా పారిపో. అవతల వాడు మారాలి అంటే నీ మార్పును ఆడికి ఏం చేయాలంట? కనపరచు. తర్వాత చెప్తున్నాడు, ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతోనే శిక్షించుచు. అంటే నీ మౌనమే ఆయన ఏం చేసిద్దంట? శిక్షించిద్ది. ఒక్కోసారి మౌనంతో కూడా చంపేవాళ్ళు ఉంటారు. తర్వాత జగడమాడక అందరి ఎడల. ఒక్కోసారి భర్తకి ఎవరు బాగా చులకనంటారు? ఎక్కడ లేని కోపం ఎవరి మీద చూపిస్తారు? ఎక్కడ లేని ఇసుక ఎక్కడ మీద చూపిస్తారు? సరే, భార్యకి ఎవరి మీద చులకన? పిల్లలు. ఆయన ఈయనకి షిఫ్ట్ చేస్తాడు, ఈమె వాళ్ళకి షిఫ్ట్ చేసేది. ఆ కుటుంబం ఏమైంది? ప్రశాంతతను కోల్పోయేది. చూసారు, ఆన్సర్ వచ్చేసింది మనకి. అందుకే ప్రశాంతతను మనం ప్రారంభించాలి అంటే యజమాని దగ్గర వచ్చి, భాగస్వామురాల దగ్గరికి వెళ్ళి, పెంపకం దాకా వెళ్ళేది. మళ్ళీ ఈ పెద్ద మనిషి వచ్చి ఏం చెప్తాడో తెలుసా? ప్రశాంతత లేదంటాడు. దానికి నాంది పలికింది ఎవరు? దానికి రిబ్బన్ కటింగ్ కొట్టింది ఎవరు? కాబట్టి ఇప్పుడు సహోదరులారా, మనం అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను ఉండాలి. ఉంటే అప్పుడు మనకేమొస్తుంది తెలుసా? కీడు ఏమొచ్చిందంట? అంటే ప్రశాంతంగా ఉండే మనకి, వాక్యానుసారంగా ఉండే మనకి కీడు వచ్చింది. కానీ దానిని ఏం చేయాలంట? సహించాలి, ఓర్చుకోవాలి. ఒక్కోసారి మనకు తెలుసు, సంఘంలో మన వెనక మాట్లాడే వాళ్ళు ఎవరో, ఉద్యోగంలో మన వెనక మాట్లాడే వాళ్ళు ఎవరో, మనల్ని ముంచాలనుకునే వాళ్ళు ఎవరో మనకు తెలుసు. అయినప్పటికీ వాళ్ళని మనం ఏం చేయాలంట? సహించాలి. ఎవరిని బట్టి అంటే దేవుడిని బట్టి. ఎందుకంటే దేవుడి దగ్గర నువ్వు ప్రేమ నేర్చుకున్నావు కదా. నువ్వు దేవుడిని సేవించకపోతే, దేవుడికి విరుద్ధంగా పాపం చేస్తే నీకు విరుద్ధంగా దేవుడు పాపం చేయడు. కాబట్టి మనకు నచ్చినా నచ్చకపోయినా దేవుడి దగ్గర ప్రేమ నేర్చుకున్నాం. కాబట్టి మనము జీవిస్తున్న తరుణంలో మనకి ఎంతో కీడు వస్తుంది. ఆ కీడుని మనం ఏం చేయాలంటే సహించే వారిగా ఉండాలని ప్రభువు బట్టి మీకు తెలియజేస్తున్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం అయితే అయిపోయింది. కాబట్టి ప్రియ సహోదరులారా, 4 విషయాల దాకా మీకు తెలియజేశాను. ఏంటంటే క్వైట్నెస్ అంటే ప్రశాంతత కావాలి అంటే ప్రేయర్ చేయి. ఎస్పైర్ అంటే ఆశ కలిగి ఉండు. క్వైట్నెస్ గొడవల్లో మౌనంగా
ఉండు. తర్వాత మనకేం చెప్తూ ఉన్నాడంటే వే టు క్వైట్నెస్, అంటే ప్రశాంతతకి మార్గం ఏదో ఎతుకు. ప్రశాంతతకి మార్గం ఎవరంటే క్రీస్తుని నమ్ముకోవడమే ప్రశాంతతకు మార్గం. కాబట్టి ప్రార్థన చేయండి. తరువాత ఏం చెప్తున్నాడు అక్కడ? ప్రార్థన చేయండి, మీ పనుల మీద మీరు ఆశ కలిగి ఉండండి, సమస్యల్లో మౌనంగా ఉండండి, మీరు ప్రశాంతత మార్గమైన యేసుక్రీస్తు వైపు ప్రయాణించండి. మీ జీవితాలు ఖచ్చితంగా ప్రశాంతత లభించునుగాక. ఇప్పటి వరకు ఓపికగా విన్న మీ అందరికీ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి నాకు ప్రశాంతత లేదయ్యా, ప్రార్థన చేయని నన్ను అడగద్దు. ప్రశాంతత రావాలి అంటే మీ పనులే మీరు, మీ మాటలే మీరు, మీ ప్రవర్తనే మీరు మార్చుకోవాలి. అలా మార్చుకుంటే దేవుడు దీవిస్తాడు.